టీవీకే పార్టీ అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ రేపు నెహ్రూ స్టేడియంలో 11 నుంచి 11:30 గంటలకు ఆయన ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ టీవీకే పార్టీకి సంబంధించిన టీం దీనిపైన రెస్పాండ్ అయ్యారు. సో సంవత్సరంన్నర అయింది పార్టీ పెట్టి. తర్వాత విజయ్ని చాలా ఇబ్బందులు పెట్టాలని చూశారు. త్రిష విజయ్ మధ్య ఉన్న రూమర్స్ కూడా ఎక్కువగా క్రియేట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించారు. అలాగే జోసెఫ్ అనే పేరు ఉండడం వల్ల ఒక మతపరమైన ఇబ్బందులు కూడా, అంటే ప్రజల్లోకి అటువంటి ఇబ్బందులు కూడా వారి వైపు నుంచి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ తమిళ ప్రజలు విజయ్ పైన వచ్చిన ఆరోపణలు కావచ్చు అవేమి కూడా నమ్మకుండా విజయ్ని మంచి మెజార్టీతో గెలిపించుకున్నారు. విజయ్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు. ఇక రేపు ఉదయం 11 నుంచి 11:30 గంటల మధ్యలో విజయ్ యొక్క ప్రమాణ స్వీకారం జరగబోతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు కూడా హాజరు కానున్నట్లుగా తెలుస్తా ఉంది. అలాగే ఇప్పటికే టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ 5గురు విజయ్ గారిని కలవడం జరిగింది. అలాగే వారితో పాటు లోక్సభకి బయలుదేరారు విజయ్ గవర్నర్ని కలవడానికి. తర్వాత మా దగ్గర 112 సీట్లు ఉన్నాయి, ప్రస్తుతం మేము మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాం అంటూ కూడా వారికి చెప్పి వారికి ఆ లేఖను అందజేసి, తర్వాత అసెంబ్లీ మెజార్టీని మేము ప్రూవ్ చేసుకుంటాం అంటూ కూడా 12 రోజుల వరకు టైం అడిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రూవ్ చేసుకోవాలి. సో చేసుకుంటే విజయ్ మంచి మెజార్టీ గవర్నమెంట్గా ఉంటుంది, లేదంటే చాలా పరిస్థితులు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం కూడా తమిళనాడులో రాజకీయ పరిస్థితులన్నీ కూడా తారుమారే అవకాశం అయితే ఉంది. రైట్, దీనికి సంబంధించి క్లియర్గా చెప్తా. తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే అన్నా డిఎంకే కూటమిల్ని మట్టి గరిపించి అనూహ్య విజయం అందుకున్న టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గవర్నర్ ఆహ్వానం మేరకు ఇవాళ లోక్ భవన్ కు వెళ్లిన విజయ్ ఆయనకు ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల్లో తాము గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాత్రమే కలిపి తమకు మద్దతిస్తున్న 112 మంది జాబితాను సమర్పించారు. దీంతో మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావాల్సిన సాధారణ మెజార్టీ మార్క్ 118 సీట్లు. అయితే విజయ్ పార్టీ టీవీకే 107 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 10 సీట్లను సమకూర్చుకునే విషయంలో విజయ్ ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీని మాత్రమే విజయ్ సంప్రదించారు. దీంతో వీరికి కాంగ్రెస్ 5 సీట్ల మద్దతు లభించింది. అనంతరం కమ్యూనిస్టుల్ని కూడా మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే ఇంకా వారి నుంచి సమాధానం రాలేదు. దీంతో కాంగ్రెస్తో కలుపుకుని టీవీకేకు ఉన్న 112 సీట్లతోనే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తామంటూ తెలిపారు. కేబినెట్ ప్రమాణ స్వీకారం తర్వాత 2 వారాల సమయం ఇస్తే అసెంబ్లీ మెజార్టీ నిరూపించుకుంటామని విజయ్ గవర్నర్ ఆర్లేకర్ కు తెలిపారు. దీంతో ఆయన కూడా అందుకు అంగీకరించి ప్రభుత్వ ఏర్పాట్లు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. నేపథ్యంలో విజయ్ పార్టీ ముందు కేబినెట్ ప్రమాణ స్వీకారంపై ఫోకస్ పెట్టబోతుంది. అనంతరం మిగతా పార్టీలతో సంప్రదింపులు జరిపి సభలో బల పరీక్ష నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో తమిళనాడులో ముందుగా మైనార్టీ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతుంది. సో గైస్, చూశారు కదా, మొత్తానికి టీవీకే పార్టీ తమిళనాడులో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. సో మరి అసెంబ్లీలో వీళ్ళు నిరూపించుకుంటారా లేదా, లేకపోతే ఖచ్చితంగా అక్కడ రాజకీయాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు దీనిపైన?